వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్తుల సహాయం కోసం రాజమండ్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. చాలా మంది చిన్నపిల్లలు తలసీమియా వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని జైన్ సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో, ఇది రాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రక్తదానం చేయడం వలన ఆ రక్తంతో కొందరికి ప్రాణదానం చేసినట్లేనని గ్రహించి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. పట్టుకుంటారు. ఓకే, రైట్. ఇప్పుడు నిండుగా ఉంది ఫ్రేమ్ ఎడిటింగ్లో. తో బాధపడుతూ మరి వాళ్ళందరినీ కూడా జైన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా మరి తలసీమియా పిల్లలందరినీ కూడా వాళ్ళు దగ్గరుండి దత్తత తీసుకున్నంత విధంగా వాళ్ళకందరికీ కూడా బ్లడ్ సౌకర్యం కల్పిస్తూ ఎవ్రీ మంత్కి వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితుల్లో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క భారతీయులు ప్రజలందరికీ కూడా రావాలి. ప్రధానంగా మ్యారేజెస్ చేసుకునే దగ్గర కూడా టెస్ట్ కూడా పెట్టి వైఫ్ హస్బెండ్ తలసీమియా మేజర్ మైనర్, సో దా టెక్నికల్ పాయింట్స్ నాకు తెలీదు, అవన్నీ కూడా చూపించుకొని ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడం వలన ఇలాంటి వేలాది మంది పిల్లలు బతుకుతారనే ఒక దృక్పథం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుని అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైన్ సేవా సమితి మొత్తం బృందానికి, టీంకి, అదేవిధంగా మ్యాగ్నా హాస్పిటల్, అదేవిధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి, అదేవిధంగా వైఎస్ఆర్ బ్లడ్ జాగృతి వీళ్ళందరికీ, టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్లడ్ డొనేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ యాజ్ ఎ డాక్టర్గా నాకు తెలుసు. అదే తలసీమియా పిల్లలకైతే ఆల్మోస్ట్ ఒక 20 మంది డొనేట్ చేస్తే కానీ వాళ్ళందరికీ ఈ బ్లడ్ కొరత ఎప్పటికప్పుడు సంవత్సరానికి వీళ్ళకి ఇస్తూ ఉండాలి. తలసీమియా అనేది దేవుడిచ్చే జబ్బు, సో అది మనం తెచ్చుకునే జబ్బు కాదు. సో ఈ పసిపిల్లలకి మనం చేయగలిగేది సరైన టైంలో వాళ్ళకి రక్తం అందుబాటులో ఉండేలా చేయడం. సో అంత మంచి కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ ఈ జైన్ సేవా సమితి వారు చాలా కమిట్మెంట్తో దృక్పథంతో చేస్తున్నారు. వాళ్ళందరూ చాలా అభినందనీయులు. ఇలాంటి కార్యక్రమాలకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, అదేవిధంగా మేమందరం కూడా ఎప్పుడు భాగస్వామ్యం అవుతామని ముందుంటామని మేము అందరూ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ పిల్లలకి ప్రతి 21 రోజుకి కూడా బ్లడ్ ఎక్కించడం అన్నది చాలా నిజంగా ఈ జైన్ సేవా సమితి నిజంగా అపూర్వమైన ఇది ఒక యజ్ఞంలా చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇటువంటి సేవా కార్యక్రమంలో మా జనసేన పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఉంటుంది. అందులో చిన్నారుల కంటే ముందుగానే ఉంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా సుమారు నెలకి ఎంతమంది ఉంటే అంతమంది కూడా నెలకి 5,000 చొప్పున ఆయన సాలరీలో కూడా ఇస్తున్నారు. అలాగే మీ అందరికీ
మరొక్కసారి జైన్ సేవా సమితికి అందరికీ కూడా చెప్తున్నాను నేను. మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు చేసినా సరే మేమందరం రెడీగా ఉంటాం. మీరు పిలిపి ఇవ్వడమే సరివే, మేము మీ ముందు వాళ్తాం. కాబట్టి మరొక్కసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా పూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈరోజు జైన్ సేవా సమితి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం ఇది ఎన్నోసార్లు విక్రమ్, ఇది ఎన్నో క్యాంప్ ఇది ఇప్పుడు భగవంతుడు ఇప్పుడే చెప్తున్నాడు మన విక్రమ్ సోదరుడు 30,000 పై వరకు ఈ బ్లడ్ డొనేషన్ అనేది మేము సేకరించి ఇవ్వడం జరిగింది బ్లడ్ బ్యాంక్ ద్వారా. మరి నిజంగా వాళ్ళు చేసినటువంటి సేవని భగవంతుడు నిండు మనసు ఆశీర్వదించాలి. కోటాను కోట్ల సంపద ఉన్న ఒక్క నిమిషం ఆయుష్ను కొనలేం మనం. ప్రపంచంలో డబ్బులు తెచ్చినా ఒక్క నిమిషం ఆయుష్ను కొనలేం. కానీ మీరు ఇచ్చే రక్తదానం వల్ల ఎంతోమంది ప్రాణాలని కాపాడేటువంటి అవకాశం దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమాల్ని ఇది అందరికీ రాదు. భగవంతుడు ఏంటంటే కొందరికీ భగవంతుడు మీరు ఈ సేవ చేయాలని అంటాడు. అలాంటిది జైన్ సేవా సమితి అది కారణ జన్మలుగా నేను భావిస్తాను. చేస్తున్న సేవా కార్యక్రమాలు నిజంగా చాలా శ్లాఘనీయ, ఎందరికో ఆదర్శప్రాయమైంది. ముఖ్యంగా ఈ తలసేమియా పేషెంట్లకి బ్లడ్ అవసరం చాలా ఉంది. బ్లడ్ ఎప్పటికప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తుండాలి. దానికోసం ఇప్పుడేదో ఒకసారి చేసేసి ఏదో పబ్లిసిటీ కోసం పేపర్లో వేసుకోవడం కాకుండా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఈ తలసేమియా రోగులకు చాలా అండగా ఉంటున్నందుకు నేను వాళ్ళకి ఈ జైన్ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరున నా అభినందన తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.